వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 4 సార్లు ఎమ్మెల్యేగా మీరేం చేశారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించిన మంత్రి తలసాని. అంబర్పేటలో విష్ణువర్ధన్ గౌడ్ కు ఘన సన్మానం. సన్మానించిన ఎమ్మెల్యే వెంకటేష్, మాజీ ఎంపీ హనుమంతరావు. కుంగ్ఫు ఆదుర్స్ సమ్మర్ క్యాంప్ 2022 అవార్డ్స్ గెలుచుకున్న షాద్ నగర్ కుర్రాళ్ళు. దొంగ నోట్ల ముఠా అరెస్ట్. నిందితుల వివరాలు వెల్లడించిన జగిత్యాల టౌన్ సిఐ. ఇక డీటెయిల్స్ చూస్తే వనస్థలిపురంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆలయంలో ప్రత్యేక సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు వనస్థలిపురం సమితి ఆధ్వర్యంలో సుప్రభాతం మహానగర సంకీర్తన సత్యసాయి సహస్రనామార్చన చేశారు. ఓం శ్రీ సాయి స్వమశ్రయభూవే నమః. ఓం శ్రీ సాయి స్వేచ్ఛారోహిత. ఓం శ్రీ సాయి సవ్యాయ నమః. ఓం శ్రీ సాయి స్థిరాయ నమః. ఓం శ్రీ సాయి స్థూల సూక్ష్మ ప్రదర్శకాయ నమః. ఓం శ్రీ సాయి స్తోత్రాయ నమః. ఓం శ్రీ సాయి అంసాయ నమః. ఓం శ్రీ సాయి హరిప్రియాయ నమః. ఓం శ్రీ సాయి హరిస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి హరిహరాయ నమః. ఓం శ్రీ సాయి హరికేశాయ నమః. ఓం శ్రీ సాయి హితకరణాయ నమః. ఓం శ్రీ సాయి హిరణ్యాయ నమః. ఓం శ్రీ సాయి నమః. ఓం శ్రీ సాయి హృదయశాయ నమః. ఓం శ్రీ సాయి హృదయ గ్రంథేక్షితాయ నమః. ఓం శ్రీ సాయి ఋషికేశాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞానమూర్తయే నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన ప్రకాశాయ నమః. ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి జ్ఞానావతారాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన గమ్యాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన స్థిరాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన వైరాగ్యదాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన చక్షహే నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన మార్గ ప్రదర్శకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన నేత్ర సంభూతాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞానేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన విజ్ఞాన శోభితాయ నమః. ఓం భగవాన్ సత్యసాయి సర్వలోకనాథాయ నమః. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, నేడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేశాలో చూపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పట్టణ ప్రగతిలో భాగంగా 3వ రోజు అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ పరిధిలో కృష్ణానగర్ బస్తీలో మంత్రితో పాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దూసరి లావణ్య పర్యటించారు. నాలాల అభివృద్ధికి గతంలో ప్రకటించిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆయన ఆదేశించారు. బస్సులలో ఫుట్పాత్ తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ లొకేషన్ పెట్టిన
ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గౌరవ అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, గోల్నాక కార్పొరేటర్ గారు లావణ్య శ్రీనివాస్ గారు, అదేవిధంగా జోనల్ కమిషనర్, వాటర్ వర్క్స్ అధికారులు, ఎలక్ట్రిసిటీ, డీసీ గారు, శానిటేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, రెండోది కృష్ణానగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి బస్తే వాస్తవ్యులు. ఈ పట్టణ ప్రగతిలో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి. సమస్య చిన్నగానే కనిపిస్తుంది కానీ అది పెరిగి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పక్కన నాలా చూస్తే చాలా భయంకరంగా ఉంది. అంటే అక్కడ డీసెల్టింగ్ చేసేటప్పుడు ఒక 5-6 రోజులు, అంటే జేసీబీలు పెట్టినా కానీ ఒక 5-6 days అవుతుంది. అయితే దీన్ని ఏంటంటే ఆ నాలాకి ఆనుకొని ఇల్లు ఉండడం మూలాన అందరు సివరేజ్ లైన్స్ అన్నీ దాంట్లో వేసేసారు. సరే, వాళ్ళు వేయడంలో తప్పని నేను అంటలే, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొవిజన్స్ ఆటోమేటిక్ ఆ పద్ధతి ప్రకారం పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీపీలు, రెండవది ఈ భూమి లెవెల్ ఏమో హైట్లో ఉన్నాయి, చాలా లో లయింగ్గా. వరల్డ్ కప్ 2022 పోటీలో తొలిసారిగా భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించిన విష్ణువర్ధన్ గౌడ్ను అంబర్పేటలో ఘనంగా సన్మానించారు. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో పతకం సాధించిన ఆయనను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపీ హనుమంతరావు మున్సిపల్ స్టేడియంలో సన్మానించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. थोड़ा इधर हटो भाई, थोड़ा फिर बाद में अपन उतरेंगे भाई, अंदर रहते दूर अरे चलो जरूर జరిగానా ఫస్ట్ ఒకసారి కొంచెం వెనక జరిగితే వాళ్ళు స్ప్రెడ్ అవుతారన్న, మీరు వెనక జరగండి. నా పేరు విష్ణువర్ధన్ గౌడ్, తెలంగాణ నుంచి. ఇది థామస్ కప్, రీసెంట్గా అయిన థామస్ కప్ 2021లో జరిగింది. ఇది థామస్ కప్ అంటే వరల్డ్ కప్ అన్నమాట. ఇది 73 years అయింది ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి, కానీ ఇండియా మాత్రం ఎప్పుడు దాంట్లో మెడల్ సాధించలేదు. ఒక్కసారి సెమీస్కి వచ్చింది కానీ దాంట్లో మెడల్ మాత్రం ఎప్పుడు రాలేదు. ఇది మేము ఈసారి మాత్రం ఖచ్చితంగా మెడల్ గెలవాలని ఉన్నది కాబట్టి ఈసారి మెడల్ గెలిచాము. టీం అయినా ఎవరైనా కానీ మేము ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం అన్నమాట, ప్రాక్టీస్ ఇలా చేయాలి, ఖచ్చితంగా గెలవాలి, ప్రతి మ్యాచ్ ముందు మేము ఎలాగైనా సాధించాలి అని. సో లాస్ట్ ఇయర్ మాత్రం క్వార్టర్ ఫైనల్స్లో డెన్మార్క్తో ఓడిపోయాము. ఈసారి కూడా డెన్మార్క్తోనే క్వార్టర్ ఫైనల్స్లో ఉండే, కానీ ఈసారి డెన్మార్క్ని క్వార్టర్ ఫైనల్స్లో గెలిచాము. సెమీస్లో మలేషియాతో గెలిచాము, ఇంకా ఫైనల్స్లో ఇండోనేషియాతో గెలిచాము. ఇండోనేషియా మాత్రం 14 times విన్నర్ అయిందనమాట ఆ టోర్నమెంట్. ఆ మ్యాచ్ గెలవడం అనేది చాలా కీలకమైనది, కానీ ఆ మ్యాచ్ మేము ఈసారి ఎట్టి పరిస్థితులనైనా గెలవాలనే కోరికతో ఉన్నాం కాబట్టి గెలిచాము. ఇలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న బాక్సింగ్లో అమ్మాయికి 2 crores ఇంకా ల్యాండ్ ఇచ్చారు. అదే నాకు కూడా అలానే ఏదైనా ల్యాండ్ అయినా ఏదైనా ఫండింగ్ ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతే. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్లో కార్పొరేటర్ సుజాత ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో 4వ విడత పట్టణ ప్రగతి నిర్వహించారు. పలు కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, డ్రైనేజ్ సమస్యలను, కుక్కలు, పందుల వల్ల ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
పవర్ అనేది చాలా చాలా ఫ్లక్చువేట్ అవుతుందండి. మీకు పొద్దున 7 o'clock మేము బోర్ ఆన్ చేస్తే అసలు ఆన్ అవ్వదు. సో అంత ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. ఇంకొకటి పవర్ కూడా ఊరికే పోతుందండి. మేము లైన్మెన్కి కాల్ చేసి చెప్తుందండి ప్రాబ్లం. మీకు రీసెంట్గా క్రియేట్ అయిన ప్రాబ్లం కాదు, ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి చూస్తున్నాను నేను. అది ఎప్పుడు చూసినా కూడా కరెంట్ డిమ్ ఉంటుంది చాలా. ఇప్పుడు మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, పవర్ పోగానే ఫ్యాన్స్ చాలా ఫాస్ట్గా తిరుగుతాయి, మళ్ళీ పవర్ రాగానే స్లో అయిపోతాయి. ఈనాటి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్గా నేను ఈరోజు పాలు పంచుకున్నాను. ఇక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా. మొత్తం స్టేట్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కార్పొరేషన్గా పీర్జాదిగూడ కార్పొరేషన్ ఉన్నది. ఇక్కడ మ్యాక్సిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతున్నాయి. ప్రజలకు వివిధ అభివృద్ధి ఫలాలు కూడా దాని నుంచి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. దాని నుంచి ఈ ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇంకా ఎన్ని డెవలప్మెంట్స్ అయినా కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అవన్నీ ఇక్కడ అధికారులందరూ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మంచి యాక్టివ్గా పనిచేసే అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడి నాయకత్వం కూడా మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇతర కార్పొరేటర్స్ కానీ అందరూ బాగా కృషి చేసి మ్యాక్సిమం డెవలప్మెంట్ కొరకు అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది. ఆ అభివృద్ధి నిధులతోటి బాగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ అయ్యి అందరికీ మంచి అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. దాని ద్వారా అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకు అన్ని లబ్ధి చేకూరుతుంది అని నేను ఆశిస్తున్నాను. కనుక మన అధికారులు కూడా ఇక్కడ తొందరగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తొందరగా కంప్లీట్ చేసి అందరికీ ఈ యొక్క అభివృద్ధి పట్టణాభివృద్ధి కార్యక్రమానికి ఇచ్చేసిన కమిషనర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ అధికారులకు, ఇదే కాలనీ నుంచి వచ్చిన అధ్యక్షులకు, సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. పట్టణ ప్రగతిలో కొన్ని సమస్యల గురించి మేము మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు స్పందించి త్వరలో పూర్తి చేస్తారని చెప్పడం సభాముఖంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ 2022 అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు. ఇందులో పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ ప్రతిభ కనపరిచి అవార్డ్స్ గెలుపొందారు. కాకతీయ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ స్వాతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక చెస్ అకాడమీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పరుగులు పెట్టేందుకు ప్రతి ఒక్కరు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని 6వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 6వ వార్డులో మురికి కాలువల శుభ్రం, ప్రధాన రహదారుల పరిశుభ్రత తదితర కార్యక్రమాలను చేపట్టారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ రాజేందర్, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, వార్డు కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి సారీ సమర్పించారు. జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్లో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. నకిలీ నోట్లను తయారు చేసే చెలామణి చేసేందుకు 5 సభ్యులు జగిత్యాలకు వచ్చారు. పాత నేరస్తులైన వీరంతా పట్టణంలో నకిలీ కరెన్సీ మార్చే ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు టౌన్ సీఐ కోరెకిషోర్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. మేక శేఖర్, మర్మకోల రాధాకిషన్, ఎర్రోల శ్రీనివాస్ గౌడ్, విచ్చగిరి భిక్షపతి, విచ్చగిరి శ్రీకాంత్ పట్టుబడారన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో నివసిస్తుండగా పాత నేరాల వల్ల వీరి మధ్య పరిచయం ఏర్పడి తొందరగా ధనవంతులు కావచ్చనే దురాశతో ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నారని తెలిపారు. తనిఖీల్లో 15 లక్షల దొంగ నోట్లు, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు. సంపాదించాలనే ఉద్దేశంతో కూడా ఈ 5 కూడా ఒకరికొకరు పథకం ప్రకారం కుమ్మక్కై కూడా చేస్తే ఈరోజు మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తీసుమిట్ అనే కోర్టులో ప్రవేశపెట్టి తదుపరి విచారణ కూడా ఇంకెవరున్నా దీంట్లో ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేసి తదుపరి కూడా ఏమున్నా అని మీకు తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ఎవరు కూడా జగిత్యాలకు సంబంధించిన వ్యక్తులు కాదు. 2 వ్యక్తులు వచ్చి హన్మకొండ, వరంగల్ వాళ్ళ వ్యక్తులు, 2 వచ్చేసి భిక్షపతి శ్రీకాంత్, మిగతా 3 కూడా ఒక దండపల్లి. జస్ట్ ఓన్లీ మన జగిత్యాల బస్ స్టాండ్లో ఎక్స్చేంజ్, ఎందుకంటే ఒక కామారెడ్డి నుంచి రావాలి కాబట్టి, ఒక దండపల్లి నుంచి రావాలి కాబట్టి ఈ 3 కూడా ఎక్స్చేంజ్ ప్లేస్ న్యూ బస్ స్టాండ్ ఇక్కడికి వచ్చి కలుసుకుందాం అనే కాన్సెప్ట్లో రావడం జరిగింది. వస్తే వెంటనే పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. లోకల్ ఎవరు లేరు, తదుపరి విచారణ చేస్తాము. ఇంకెవరు కూడా ఇక్కడ వీళ్ళ 3కి అనువైన ప్లేస్, ఒకరు కామారెడ్డి నుంచి రావాలి, ఒకరు దండపల్లి నుంచి రావాలి. 3కి నేటివ్ దగ్గరకు ఉన్న ప్రదేశం ఇది. ఒక హన్మకొండ నుంచి ఇటు రావచ్చు, 2వ వ్యక్తి వచ్చేసి దండపల్లి మన లక్షపేట కాబట్టి ఇక్కడికి కామారెడ్డి నుంచి. 3 కూడా టైం వేస్ట్ కాకుండా ఒక ప్లేస్ రావడానికి ఎంచుకున్న ప్రదేశం. 15 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీ దొరకడం జరిగింది. 3 లక్షల రూపాయలు ఒరిజినల్. మోసపోయింది ఎవరు లేరు, అందరూ కొల్యూడై చేసి. ఇప్పుడు ఎవరైతే 3 లక్షలు ఒరిజినల్ ఇస్తుందో అతని యొక్క ఇంటెన్షన్ కూడా అవి ఎక్స్చేంజ్ చేసుకుందామని. వేరే వాళ్ళకు గతంలో మాకైతే ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. ఇక్కడ ఇది వచ్చింది, మాకు సమాచారం వచ్చింది, పట్టుకోవడం. ఎందుకంటే ఇతను 3 లక్షల రూపాయల వ్యక్తి కూడా బాధ్యత కింద మనం ట్రీట్ చేయడం లేదు. ఎందుకంటే ఇతను 3 లక్షల రూపాయలు ఇచ్చి 5 లక్షలు తీసుకునే ఉద్దేశం కూడా వేరేటోళ్ళకి ఎక్స్చేంజ్ చేద్దామనే ఇంటెన్షన్ ఈజ్ ద బ్యాడ్ ఇంటెన్షన్. అతను కూడా ఇంకో అతను ఫేక్ షీట్ చేద్దామనే ఇంటెన్షన్ కాబట్టి అతను కూడా నేరస్తుడు. అందుకే అతని దగ్గర డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రింటింగ్ కాదండి, ఇవి వచ్చేసి చిల్డ్రన్స్ నోట్స్. ఆ చిల్డ్రన్స్ నోట్స్ ఏంటంటే దాని మీద ఉంటుంది చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ యూజ్ ఓన్లీ ప్రాజెక్ట్. ఎరుకల కోసం GO3ని పాస్ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, 500 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు.
గౌడ కులస్తులకు పింఛన్ ఎలా ఏర్పాటు చేశారో ఎరుకలకు కూడా అలాగే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఎరుకల కులస్తుల వర్ధిల్లాలి తెలంగాణ ఎరుకల కులస్తుల ఐక్యత, ఏర్పాటు చేయాలి ఎరుకలకు ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, కేటాయించాలి జీవో నంబర్ 3కు 500 కోట్లు వెంటనే కేటాయించాలి, జీవో నంబర్ 3కు 500 కోట్లు వెంటనే. అందరికీ జై భీమ్, జై ఏకలవ్య. ఈరోజు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆయుర్వేద దినోత్సవం సుందరయ్య కళాభవన్ సోయిబాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్ల రాధాకృష్ణ సారు రావడం జరిగింది. మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. మా సంఘం గౌరవ అధ్యక్షులు బాలయ్య సారు డిప్యూటీ కలెక్టర్ గారు, అదేవిధంగా సంఘం కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వెంకటరాములు గారు, అదేవిధంగా కండెల వెంకటేశ్వర గారు, ఇందిరేఖ గారు అందరికీ కూడా జేబీఎంలు తెలియజేస్తూ, నా పేరు పున్నకాల ఎల్సరి కృష్ణయ్య, తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని. అయితే మేము సంఘం ఏర్పాటు చేసి మా జాతి అభ్యున్నతి కోసం, పిల్లల ఉద్యోగాల కోసం, అదేవిధంగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి కోసం అనేక రూపాల్లో అనేక విధాలుగా గత 20 సంవత్సరాల నుంచి కూడా సంఘంలో పనిచేస్తూ జాతి చైతన్యం కోసం పాటుపడుతున్నాం. అయితే కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్లోని ఎన్నికల్లో ఆవుల నరసింహారావు నాయకత్వంలో ఐఓసీ ఎఫ్ఓసీ ప్యానెల్ సంపూర్ణ విజయం సాధించింది. బోర్డు డైరెక్టర్లుగా ఆవుల నరసింహారావు, ఆదూరి పట్టాభి, చిగురుపాటి అనిత, సురేష్, సోమనాథ్, శ్రీనివాసరెడ్డి, కృష్ణమోహన్, రవిశంకర్, శ్రీవిద్య, ఏడుకొండలు, వికాస్, వెంకట్ నాయుడు, సురేష్ బాబు అంచంట, నవనీత్ మెహతా, వల్లభనేని శ్యామల ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో 1 సిటీ సభ్యులు పెద్ది శ్రీకాంత్, కట్ట వెంకట్రావు, విఠల్, ఇంకోళ్ళు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Few of the feelings I would like to express in my mother tongue, which I feel is more comfortable. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆడపడుచు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా రిసీవ్ చేసుకున్నారండి. ముందు కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో అని చాలా భయపడ్డాను. కానీ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒకటి అర్థమైంది ఏంటి అంటే, పేరు కరెక్ట్గా పెట్టారు మన కమ్యూనిటీకి, 1 సిటీ 1 ఫ్యామిలీ అని. అప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. థాంక్యూ ఆల్. ఫస్ట్ నా టీం అందరికి కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు ఆఫీస్ సెక్షన్లో నన్ను చైర్మన్ ఎలక్ట్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే డ్యూరింగ్ క్యాంపెయినింగ్ పీరియడ్లో 15 out of 15 కొంచెం కొంతమంది హార్ష్గా బిహేవ్ చేస్తుంటే సారీ చెప్తున్నాను. ఎక్స్పెషల్లీ సీకర్ మీకు సారీ, మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ 3 days నేను ఎందుకు రాసుకున్నాను అది క్లియర్ రైట్. ఇప్పుడు అందరికీ నాకు కొంతమంది స్పెషల్ పర్సన్స్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అందులో ముందుగా ఒక ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐఓసీ ఎఫ్ఓసీ నుంచి ప్రాబుల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాబుల్స్ లో నేమ్ సెలెక్ట్ చేసి లాస్ట్ మినిట్ లో టీమ్ కంపల్సరీ గురించి
కొంతమంది డ్రాప్ చేశాము. హోల్ హార్టెడ్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసి యాక్టివ్ పార్ట్ గా పార్టిసిపేట్ చేసి మాకు ఈ విజయం తత్వంలో కీలక పాత్ర పోషించిన అమర్దీప్ రెడ్డి, నటరాజన్, నటరాజన్ కేసు తీసుకుంటే నామినేషన్ మీద సైన్ చేసి నామినేషన్ పేపర్ కూడా తీసుకుని నా దగ్గర పెట్టినాను. లాస్ట్ పీరియడ్ లో ఈక్వేషన్ చెప్పి నాకు ఇలా అనుకుంటున్నాం అంటే చాలా బోల్డ్ హార్ట్ యాక్సెప్ట్ చేసి క్యాంపెయిన్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4 సార్లు ఎమ్మెల్యేగా మీరేం చేశారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించిన మంత్రి తలసాని. అంబర్పేటలో విష్ణువర్ధన్ గౌడ్ కు ఘన సన్మానం. సన్మానించిన ఎమ్మెల్యే వెంకటేష్, మాజీ ఎంపీ హనుమంతరావు. కుంగ్ఫు అదుర్స్ సమ్మర్ క్యాంప్ 2022 అవార్డ్స్ గెలుచుకున్న షాద్ నగర్ కుర్రాళ్ళు. దొంగ నోట్ల ముఠా అరెస్ట్. నిందితుల వివరాలు వెల్లడించిన జగిత్యాల టౌన్ సిఐ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.